ఎవరి దగ్గర చేరివు అయిపోయిన తర్వాత మళ్ళా తీసుకుని ఇచ్చేస్తని చెప్పేసి అరువు తీసుకొస్తుంటారు. చెవుట్లోవి చేన్లు ఉంగరాలు. ఈరోజు దేవుని సన్నిధికి వస్తున్నాడు. ఏమన్నా చేతిలో అప్పుడు ఏముండాలి? బైబుల్ ఉండట్లేదు. యవనస్తుల చేతిలో బైబుల్ ఉండట్లేదు. యవనస్తుల చేతిలో బైబుల్ ఉండట్లేదు. ఎవరి చేతిలో బైబుల్ ఉండట్లేదు. నువ్వు భయపడుతున్న దేవునికి ఎక్కడికి వస్తున్నావు? నువ్వు ఆడుకోవడానికి వస్తున్నావా? ఎక్కడికి వస్తున్నావు? మీరు దేవుని సన్నిధికి వస్తున్నావు. ఏదో నిద్రపోయే చోటు కానిది, ఊసులాడుకునే స్థలం కానిది, ఎవరో చూసుకున్న స్థలం కానిది. ఇది పరిశుద్ధమైన స్థలం, పరిశుద్ధమైన చోటు. భయం ఈరోజు దేవుని సన్నిధిలో అసలు దేవుడు అంటే భయం ఉందా? ఆయన సేవించడానికి వచ్చినాము భయపడి దేవుని సేవించాలనుకుంటున్నామా? ప్రభువారు మోసే నా ప్రజలను సేవించినప్పుడు ఏమి సేవించ తెలుసా? నాకు భయపడి ఇంతమంది భయం చెప్పండి. భయము లేదు, భయము లేదు అని కనబడుతున్నా. యాకోబు దేవుని యొక్క సన్నిధికి అని ఆలోచించి భయపడ్డాడంట. భయపడిన వాడికి కనబడ్డాడు యాకోబు. ప్రవక్త యేసయ్య చూడగా భయపడ్డాడంట. ఇది దేవుని యొక్క సన్నిధి, గడపు పునాదులు కదలబడుచున్నామని భయపడిన వాడికి కనబడ్డాడు జీవితంలో. ఈరోజు దేవుడికి భయపడుతున్నావు నీవు. ఈరోజు దేవుడు అంటే నువ్వు భయపడాలి. యవనస్తులారా మరి ముఖ్యముగా మీరు భయపడిన వాళ్ళు ఉండాలి. నేటి దినంలో చాలా మంది యవనస్తులకు భయం లేని పరిస్థితి. ఎచ్చటిగా జీవించే జీవితం, సంపాదించుకుంటున్నాను అనే జీవితం. చాలా మంది నాకు వయసు వచ్చేసింది, నేనేమైపోయాను, మ్యాచ్ అయిపోయాను, నా ఇష్టానుసారం జీవిస్తాను, ఇష్టానుసారం బ్రతుకుతానని చాలా మంది యవనస్తులు ఆలోచించే పరిస్థితి. నరకము సిద్ధమై జ్ఞాపకం చేసుకోవాలి. అవుతుందా? నువ్వు అయిపోయావు మ్యాచ్లే. నువ్వు మ్యాచ్ అయిపోయినా ఏదైపోయినా దేవుని యొక్క ప్రేమ లేక జీవితాన్ని కొనసాగించబట్టే ఏముంది? నరకము కాచుకొని ఉంది. జాగ్రత్త, చాలా జాగ్రత్త. ఈరోజు దేవునికి భయపడడం నేర్చుకోవాలి. నువ్వు దేవుని ఆశీర్వాదం పొందుకోవాలంటే, నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చాలంటే నువ్వు దేవుణ్ణి సేవించాలి. ఎలాగంటే కుటుంబం సైతము వచ్చిన నీవు దేవుణ్ణి భయపడి సేవించాలంట. మూఢనటుల వల్ల దేవుని లేఖలను జ్ఞాపకం చేసుకుంటే ద్వితీయోపదేశ గ్రంథం 10వ అధ్యాయము 20వ వాక్యంలో మాటలు జ్ఞాపకం చేస్తాడు. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి అత్తుకొని ఏం చేయాలి? నీవు అప్పుడు ఏం చేయాలి? దేవుని సేవించిన వాడు దేవుని అత్తుకున్నవాని ఉండాలి. అత్తుకోవడం అంటే కౌగులించుకొని ఉంటాడు. 10వ అధ్యాయం అంటాడు యోహాను సువార్తలో, నేను నిజమైన ద్రాక్షవల్లిని. మనం ఏమైనా చేయగలిగి ఉన్నాం. దేవుని సేవించే నీవు నేను ప్రతి ఒక్కరమంట ఆయనతో అత్తుకున్నామని ఉందా? ఈరోజు ప్రార్థనకు వస్తుంటే నీ ఆలోచన ఎక్కడో ఉంటాయి. నువ్వు ప్రార్థనకు వస్తుంటా కానీ వెనక చూస్తుంటా, ముందుకు చూస్తుంటా, పక్కకు చూస్తుంటా. నీ కళ్ళు చూసి ఎక్కడ ఉంది? ఎక్కడ నీ కళ్ళు చూసి? నువ్వు ప్రార్థనకు వస్తుంటా కానీ వెనక ముందు ఇంట్లో చూస్తుంటావు. దేవుని మీద చూస్తుందా? దేవుని అత్తుకున్న పరిస్థితి ఉందా? చాలా ఫోన్ తీసుకొచ్చిన